డిమార్ట్ సంచి పట్టుకున్నావా? నాకు బ్యాగ్ లో తీయ ఒకసారి. డిమార్ట్ నుంచి తెచ్చిన సంచులన్నీ ఇంట్లో స్టాక్ ఉన్నాయి. ఓకే, అందుకని ఎక్స్ట్రాగా చూసారా పెద్ద సంచి. ఏంటి దానికి, దేనికి అది? ఇదే ఏదైనా అవసరమైన పడతాం, అది కార్లో పడేస్తాం. దిగేసాం కానీ మేము టార్కిస్ మర్చిపోయాం. మా అమ్మ కోపడుతుంది, ఎప్పుడు మర్చిపోయా దిగేస్తారని చెప్పి. హౌ క్యూట్, నేను రోజు రోజుకి చాలా క్యూట్ అయిపోతున్నాను. మేకప్ లేకపోయినా ఐఎమ్ లుకింగ్ సో గుడ్ అని నా ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను. బట్ మీకు రాదు, ఐ నో. చలో లెట్స్ గో. కీస్ వచ్చేసే. అక్కడ ఉంది డిమార్ట్. సో మేమంతా ఇదంతా యూటర్న్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి అన్నమాట. డిమార్ట్, లెట్స్ గో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో నోట్లలో జల వచ్చిందయ్యా. పెట్టు, చిన్నది పెట్టు. వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ వేసుకుని తింటే చాలా చాలా కొనేసాను. చూసారా ఎన్ని ఉన్నాయో. మంచిగా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇట్లా సోఫాల్లో బెడ్ మీద కూర్చునే దానికంటే ఇట్లా కింద కూర్చోవడం ఇష్టం. కింద కూర్చుంటే ఏంటో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. సో ఏమేమి కొనిందో తెలుసా అసలు? చూడండి, ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిందో లేకపోతే 2-3 ఫ్యామిలీకి సంబంధించిందో తెలీదు. మరి అన్నీ రావాలి, తప్పదు. ఉన్నది కాసాబూడింది, సర్వమంగళం పాడింది, ఆ మహామహానల మహారాజుకే తప్పలేదు బాయి.